జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయకల్ పట్టణంలో 9వ మరియు 10వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలను మరియు ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తటిపర్తి జీవన్ రెడ్డి గెలుపు కోసం నాయకులు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రాయకల్ పట్టణ అధ్యక్షుడు మేకల రమేష్, పట్టణ యూత్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు, రాజీవ్, రాజేష్, బొద్దుల శివ పలువురు నాయకులు పాల్గొన్నారు। అన్ని తప్పుగా నా తప్పు గవర్నమెంట్ తప్పది కాదు తమ్ముడు తమ్ముడు అంటది సారని నేనే గడి గడి ఆయనకి ఇవన్నీ సనకి వచ్చినాక సార్ చెప్తున్నా ఇది నేను అంటే నెక్స్ట్ మాదే పడుతున్నట్టు అసలు గడి మొన్న ఓడిపోయిండు సారు మా ఇల్లు చూడండి మామూలు చూడండి లేదు పెన్షన్లు పెట్టించే బాధ్యత మాది। ఇప్పుడు మీకు పెన్షన్ బీడీ పెన్షన్ పిఎఫ్ ఉందా? ఏది లేదు నేను అట్లా ఇప్పుడు నీ అంటే 51 దాటిందా? 60 దాటితే మరి పెన్షన్ ఇప్పుడు గంగలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి చూపించాము ప్రజలు చేత మంత్రి పదవి వచ్చేది మాకు ఇంకొంచెం అభివృద్ధి జరిగింది జరుగుతున్నాయని కాదు ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా ఈసారి మొన్న జీవన్ రెడ్డి సార్ ఓడిపోయిండు అమ్మా మరి ఇలా బాగా ఎక్స్ప్లెయిన్ చెయ్యు మనోళ్ళే। ఇంకొకటి ఎట్లుందంటే మన దగ్గర వాళ్ళకి మనమే చెప్పుకుంటలేమాట సార్ చెప్పే మన కుటుంబాలకు మనం చెప్పుకుంటలేము, ఓట్ల వాళ్ళని అడుగుతున్నాం కానీ మన ఇంట్లో మనం చెప్పుకుంటలేము। ఇక్కడ ఏమైపోయింది తెలుగు కోటేరు జీవన శర్మ ఎంపీ పోయినసారి వేసారు మీరు జీవన సార్ కోటేరు సార్ పోయినసారి వేసారు కాదంటే కానీ మన అదృష్టం బాగా కోడిపోయినప్పుడు ఈసారి కొంచెం చూసుకుందాము। మనకు ఇంతకుముందు ఉన్న ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఎంపీ మనం బీజేపీ గెలిచి ఆయన ఒకసారి నచ్చిండ జీవన్ రెడ్డి సార్ వారం ఒకసారి వచ్చిపోతారు అవునా కదా ఆ గుండెగానికి వేసి పోయినసారి అదొకసారి నచ్చిందా అనుకుందాం మనం కూర్చో అనుకుందాం ఒకసారి నచ్చిందా 3 సార్లు నచ్చిందమ్మా ఒకసారి ఏమన్నా బీజేపీ వాళ్ళది అనుకుందాం